ఉన్నతమైన కృపలో ఈనాటి మరి క్రిస్మస్ ఆరాధన మాట్లాడకూడదు ఎవరిక ఏమకో అక్కలందరూ మాట్లాడుకుంటున్నారు. మీకు ఒక సమస్య అర్థం కావట్లేదా? చెప్పమంటారు ఏంటో? వేల కొలది ప్రజలైతే నాకు కనపడరులే అనుకోవచ్చు. మీరు తలకాయించుకునేది ఎవరు? మాట్లాడేది ఎవరు? మీ చీరలు చూసుకునేది ఎవరు? ఆ నగలు చూసుకునేది ఎవరు? అంత ప్రతి పేరు చెప్పడం పిలుస్తా. కాబట్టి మీరు ఎవరు కూడా వాక్య సమయంలో పిల్లలు కూడా రే అరగకూడదు, ఇంకెవ్వరు మాట్లాడకూడదు. మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈ క్రిస్మస్ సందర్భములో క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క పుట్టుక, ఈ క్రీస్తు యొక్క పుట్టుక జననమునకు 2024 సంవత్సరపు క్రిస్మస్ పండుగను మనము ఆచరించుకుంటున్నాం. ఈ విధానంలో దేవుని యొక్క ఆ ఉన్నతమైన, ఆ శ్రేష్టమైన ఆయన లోకములో నరరూపిదారుగా, మనుష్య కుమారునిగా జన్మించి తను ఈ లోకంలో ఎలా పుట్టాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఈ పాట నేను పాడే పాటను జాగ్రత్తగా వింటే లోకం ఎలా ఉందో, లోకములో ప్రజలు ఆయన ఎలా అనుకుంటున్నాడో, లోకములోనికి ఆయన ఎలా ఇచ్చాడు జాగ్రత్తగా మనసు పెట్టినండి, ఆలాపించండి. ఆ మాదిరిగానే చప్పట్లు కొడుతూ ఆరాధిస్తే నిజంగా క్రిస్మస్కు ఉన్నటువంటి ఆ నిజమైన పండుగ ఆనందాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి పిల్లలు మాటలు వినపడుతున్నాయి, పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. సర్వలోకం యేసుదేవాని శిరము వంచెను, సర్వలోకం యేసుదేవాని సంతసించెను ప్రతి హృదయము, సంతసించెను ప్రతి హృదయము రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు. ఈ లోకమంతా ఈరోజు ఆయన ముందు తల ఉంచినటువంటి దినం. దేశంలో, ప్రపంచంలో ప్రతి హృదయము ఆయన గురించి సంతోషిస్తున్నటువంటి దినం. ప్రతి హృదయం ఆయన జన్మను గురించి ఆనందిస్తున్నటువంటి దినం. ఎస్, ప్రైజ్ గాడ్. సహజము రాజుగానే ఉదయించినావు, చిత్రము పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము. రాజుగానే ఉదయించినావు, చిత్రము మహిమ సింహాసనం విడిచిన కోసము, మహిమ సింహాసనం విడిచిన కోసము. పశుల పాకలు పుట్టినా
పశుల పాకలు పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకము యేసు దేవాని ముందు. ఎస్, ఆయన ముందు లోకమంతా శిరమించింది. ఆయన బాలుడుగా పుట్టి రాజు అయ్యాడు. రాజుగా ఉదయించడంలో ఒక చిత్రం ఉంది. తండ్రి దగ్గర ఆ మహిమ సింహాసనమును విడిచి ఈ లోకములో ఒక చిన్న పశువుల పాకలు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్, యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము, శాంతి రాజ్యం స్థాపించినాము చిత్రము. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము, శాంతి రాజ్యం స్థాపించినాము చిత్రము. పరలోకానందము చేసి త్యాగము, పరలోకానందము చేసి త్యాగము. మంచి దేహము దాచినావు స్తోత్రము, మంచి దేహము దాచినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకము యేసు దేవా. ఎస్, ఆయన ముందు ఈ లోకము తల వంచడానికి కారణం ఏమైందనగా ఆయన యుద్ధాలు చేసి రాజ్యాలు స్థాపించలేదు. ఆయన పరలోకానందమును విడిచి మంచి దేహమును దాల్చి రోజు మనుష్య కుమారుడిగా లోకంలో జన్మించిన ఇదే క్రిస్మస్. ఎస్, ప్రైజ్ గాడ్. ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. మార్పు చేసుకొని మహిమ రూపము, మార్పు చేసుకొని మహిమ రూపము. మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము, మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకము యేసు దేవాని ముందు. శిరము వంచెను సర్వలోకము యేసు దేవాని ముందు. సంతసించెను ప్రతి హృదయము, సంతసించెను రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు. శిరము వంచెను సర్వలోకము యేసు దేవాని ముందు. ఈరోజు నిజంగా సమాజాన్ని, లోకాన్ని
ఈ ప్రపంచాన్ని మనం గమనిస్తే మా జాగ్రత్త వినాలి. మాట్లాడుతున్నారు, మాట్లాడడానికి మీకు అవకాశం లేదు, మాట్లాడకూడదు కూడా. ఎవరు మాట్లాడు రేయ్ పిల్లలు ఎక్కడేంటి రాలేరు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. విలువైన సమయానికి మనం వచ్చాం, విలువలేని సమయం అంతా వృధా చేసుకున్నాం. ఈ విలువైన సమయంలో కొద్ది నిమిషాలు మౌనాన్ని, కొద్ది నిమిషాలు భక్తితో భయముతో క్రిస్మస్ లాగా ఆరాధించుకుందాం. ఈ క్రిస్మస్ పండుగ గ్లోబల్ ఫెస్టివల్ అంటారు దీన్ని. గ్లోబల్ అంటే ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరూ చేసే పండుగ. ప్రపంచంలో ఎన్ని దేశాలు తెలిసినా, ఎవరికైనా తెలుసా? 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో 165 దేశాలు ఈ పండుగను చేసుకుంటున్నాయి. స్తోత్రం, స్తోత్రం. మరి 165 దేశాల్లో ప్రజలు యేసుప్రభు వారిని ఆరాధిస్తున్నారంటే అది సామాన్యమైన సంగతి కాదు. ఆయన పుట్టుకలోను, ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళికలోను, ప్రవచనముల యొక్క నెరవేర్పులోను, బాల్యము నుంచి యవ్వనము నుంచి మరణం వరకు, పునరుద్ధానం వరకు కూడా ఆయన యొక్క ప్రత్యేకతను కలిగి మరి జన్మించున్నాడు. కాబట్టి ఇటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనను చాలా భక్తి శ్రద్ధలతో మనం అనుసరించాలి. అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయాన్ని ఇస్తాను. ముఖ్య సందేశాన్ని వారు మనకు అందిస్తారు. అనంతరము కేక్ కటింగ్ ఉంటుంది. అదే మాదిరిగా మన యొక్క సంఘ నూతన క్యాలెండర్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి మన కార్యక్రమాలు ముగించబడతాయి. కాబట్టి ఎవరు కూడా తొందరపడద్దు. అందరూ బయటకు వెళ్తున్నారు. కొంతమంది పురుషులు అప్పుడే వెళ్ళిపోతే ఎట్లా, కొద్దిసేపు ఉండాలి గనుక ఎవరు కూడా లేచి అటు ఇటు తిరగడం కానీ బయటకు వెళ్ళటం కానీ చేయొద్దు. సమయాన్ని దేవుని దాసులకు అప్పగిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన కలిమేగా లేచిపోతారేమో. నేను కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాను. ఎవరెవరు పోతుండో చూసి పేర్లు తెరిచి పిలుస్తా. సుమా జాగ్రత్త. పరిశుద్ధుడ దయగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈనాటి క్రిస్మస్ ఆరాధనలు రాత్రి కాలమంతా మీ కృపలో కాచి ఘనముగా మీరు మహిమ తెచ్చుకుని ఉన్నారు నమ్ముతున్నాం. ఈ పగటి కాలపు ఆరాధనకు మా ప్రియులు పెద్దలు నాయన బిషప్ కమిషనరీ రెవరెండ్ డాక్టర్ కేఆర్ రాంప్రసాద్ అయ్య గారు మీ పక్షాన నిలబడి నాయన నీ బిడ్డలతో మాట్లాడబోతుండగా ఉన్నతమైనటువంటి సంగతులు, శ్రేష్టమైన సంగతులు, విలువైన సంగతులు నీ దాసుని నోటికి మీరు బొరగా ఉండి మాట్లాడిస్తారని విశ్వసిస్తూ ఇదిగో చేరువచ్చిన బిడ్డలను ఈ యొక్క సమయమును మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో దేవుని దాసులు మనకు వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దైవజనులను మనము ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మొదటిగా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరియు సమయం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జయప్రసాదరావు గారికి, కూడి వచ్చినటువంటి పెద్దలకును సంఘస్థులందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ దినములో క్రీస్తు పుట్టుక అంటే యేసు ప్రభువు ఇప్పుడు పుట్టలేదు కానీ ఆయన జన్మదినాన్ని మనం ఏం చేస్తున్నామంట, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. మనకు బర్త్డే చేసుకోవాలంటే ఏం చేస్తాం, చాలా ఘనంగా చేస్తాం. ఆ బర్త్డే కార్యక్రమంలో ఎంత సంతోషం, గొప్ప సంతోషంతో బంధువులందరినీ పిలుచుకొని ఏం చేస్తాం, చాలా ఆర్భాటంగా చేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మదిన మనం జరుపుకోవడానికి ఇంత గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించబడి ఉన్నదంటే మనం ఎంత ధన్యులమో. కాబట్టి దేవునికి మనము సమయము ఇవ్వవలసినటువంటి వారమైంచున్నాం. మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి, తర్వాత మన సమయాన్ని మనము చూసుకోవాలి. ఎందుకోసము ఈ మాట తెలియజేస్తున్నా అంటే, మనం ఏదో పండగ చేసుకుంటున్నాం అనేటువంటిది కాదు. నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ఎలాగ ఆరాధించడము? ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగాను దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క సమయములో, ఈ దినములో నా అంశ భాగము యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు బహుమానముగా ఇయ్యబడినాడు. పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఒక వరము అనుగ్రహించాడు. ఏమిటి ఆ వరము మనకు అనుగ్రహించడానికి కారణం ఏంటి? ఏమిటి ఆ వరము అని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. జాగ్రత్తగా గమనించుదాం. దేవుడు చెప్పశక్యము కాని ఒక వరమును మనకు అనుగ్రహించున్నాడు. ఆ వరము ఏమిటంటే, మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కుమారుడుగా అనుగ్రహింపబడుట. ఆ కుమారుని మనకు బహుమానముగా అనుగ్రహించబడినాడు. ఆ యొక్క కుమారుడు ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఈ లోకములో రాజ్యాన్ని పరిపాలించేవారు వేరుగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించబడినాడు, కుమారునిగా అనుగ్రహించబడినాడు. అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏమంట?
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు గొప్ప తండ్రి. మానవుల పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు, మానవుని పట్ల అద్భుత కార్యములు చేసేటువంటి వాడు, మానవుల పట్ల ఆలోచన కలిగి ఉండేటువంటి వాడు. కాబట్టి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం విందాం జాగ్రత్తగా. అయితే బహుమానముగా యేసుక్రీస్తు ప్రభు బహుమానముగా మన కొరకు ఇవ్వబడినాడు. మన కొరకు ఎందుకు బహుమానంగా ఇవ్వబడినాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువని. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో జన్మించాడు, కుమారుడిగా అనుగ్రహింపబడినాడు, ఆయన మనకు బహుమానముగా ఇవ్వబడినాడంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించేవాడు. లోకములో ఎవరు రక్షించేటువంటి వారు లేరు. లోకములో మనల్ని బాధల నుండి కాపాడేవారు ఎవరు లేరు. మనల్ని నిత్య జీవానికి తీసుకునేటువంటి వారు ఎవరు లేరు. మన యొక్క పాపము నుండి విడుదల కలుగజేసేటువంటి వారు ఎవరు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను, గమనించండి, అక్కడ తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. మనము ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా మన జీవితాలను సరిచేయగలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ బహుమానముగా మన కొరకు ఇవ్వబడినాడు. మన యొక్క పాపముల నుండి విడిపించడానికి, మనం రక్షించడానికి ఆయన ఈ లోకములో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మరి అనేకులు కూడా మరి ఎంతో సంతోషించారు అని ఉంది. అయితే జ్ఞానులు ఏం చేస్తారంటే ఆయన మరి ఆ జన్మించాడనేటువంటి ఒక సంతోషంతో జ్ఞానులు ఏం చేశారంట? 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారికి మార్గము చూపించేది ఏమిటంటే నక్షత్రం. ఆ నక్షత్రము నడిపిస్తా ఉంది. జాగ్రత్త గమనించండి. ఆ నక్షత్రము నడిపిస్తా ఉన్నప్పుడు వారికి ఏమవుతుందంటే మనము మన రక్షకుని దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. మన రక్షకుని మనము చూడగలుగుతున్నాం. ఆయన్ను మనం పూజించాలా. వారి హృదయము ఎలా ఉందంటే దేవునికి దగ్గరగా వస్తా ఉన్నారు. వారు దేవుని పక్షములో ఆయన్ను ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి అని చెప్పేసి వారేం చేశారంట? కానుకలు తీసుకుని వచ్చారు యేసు ప్రభుకు. చూడండి, మనకు ఒక బహుమానము ఇవ్వబడినప్పుడు ఆ బహుమానము మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎక్కడో బయట పడేయం. ఎందుకోసమంటే ఇది విలువైంది. నేను చేసినటువంటి పనికి ఈ బహుమానం నాకు
అనుగ్రహించబడింది. కాబట్టి నేను దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలని జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును మనకు బహుమానంగా ఇవ్వబడినప్పుడు ఆయన కొరకు మనం ఏమి చేయగలుగుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించాడు అని అంటే ఆ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే నక్షత్రముతో వెలుతూ అత్యానంద భరితులై. మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామంటే మనకెంత సంతోషం, చాలా సంతోషం. చాలా సంతోషంగా మనము మరి బట్టలు తెచ్చుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, లేకపోతే ఇంకా అనేక విషయములు కూడా చాలా సంతోషంగా. రేపు క్రిస్మస్ పండుగ, ఆ క్రిస్మస్ పండుగలో మనం చాలా జాగ్రత్తగా బాగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన. అలాగునే మన జీవితములో సంతోషము ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువును మనం ధరించుకొని ఆయనకు మన హృదయమును సమర్పించినప్పుడు అది గొప్ప సంతోషం. హల్లెలూయా. అందుకే అక్కడ ఆ జ్ఞానులు ఏం చేస్తారంట చూడండి, అక్కడ తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంట? సాగిలపడ్డారంట, ఆయన పూజించారంట. పూజకు అర్హుడు. సాగిలపడడం అంటే ఏదో వచ్చి ఆయనకు కానుకలు సమర్పించిపోదాము అనేటువంటిది కాదు. వారి హృదయపూర్వకంగా, వారి హృదయములో మనకు ఒక రక్షకుడు జన్మించాడు అని చెప్పేసి ఆయన ఎదుట సాగిలపడ్డారు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుకు సాగిలపడి హృదయపూర్వకంగా దేవునికి మనము కానుకలుగా సమర్పించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువును మనకు బహుమానముగా అనుగ్రహించబడినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు మనమేమి సమర్పిస్తున్నాం? ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా మరి ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మనమేమి సమర్పిస్తున్నాం? దేవుడు అంటున్నాడు మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించుతాం. 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చాలమ్మ. ఏం చేయాలంట? హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లలు మాట్లాడొద్దు. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏమిటంటే నా కుమారుడా నీ హృదయము నాకేమో. జ్ఞానులైనటువంటి వారు వారి జ్ఞానము చొప్పున కాదు, కానీ ఒక రక్షకుని దగ్గరకు వెళ్ళాలంటే, ఒక రక్షకుని పూజించాలంటే వారి యొక్క హృదయము ఏమైందంట? అత్యానంద భరితులై. ఆనందం వేరు, ఇంకా ఎక్కువగా ఆనందించేది వేరు. ఏదైనా ఒకసారి ఏదన్నా ఒక మాట మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తాం? నవ్వేది వేరు, ఇంకా ఎక్కువగా నవ్వేది వేరు. అంతే కదా? ఎక్కువగా నవ్వినప్పుడు అబ్బా ఈరోజు నీ గురించి మాట్లాడితే చాలా ఎక్కువగా నవ్వాము అని అనుకుంటుంటాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వారు వెళ్తా ఉన్నప్పుడు మరి అంత సంతోషం. నిజంగా మన జీవితములో మన యొక్క హృదయమును దేవునికి అప్పగించాలి. మన హృదయమును దేవునికి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు బహుమానంగా ఇవ్వబడినాడు. ప్రభువా, నేను నీ కొరకు జీవించడానికి నా హృదయములో చేర్చుకోవడానికి
నా హృదయము నీకు అప్పగిస్తున్నా. ఒక తీర్మానం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఎన్నో క్రిస్మస్లు మనం చూసాం, ఎంతో ఖర్చు పెట్టాం. మన చివరికి 24వ సంవత్సరం వెళ్ళిపోతా ఉంది. 25వ సంవత్సరం, నూతన సంవత్సరం వస్తా ఉంది. కానీ మన జీవితంలో మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జీవితం, మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా మార్చబడతా ఉన్నాయి. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉన్న వారికట్టి ఆశీర్వాదం. ఎన్ని క్రిస్మస్లు మనము జరుపుకున్నా, ఎంత విధిగా మనము మరి సంతోషముగా ఉన్నా, క్రీస్తు లేని జీవితము వ్యర్థము. అందుకే అక్కడ అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకెమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అంటే దేవుని యొక్క మార్గములో మనమున్నప్పుడు, దేవుని యొక్క స్థానములో మనమున్నప్పుడు, దేవుని కొరకు ఎలాగూ జీవించాలో మనము నేర్చుకునే వారముగా ఉంటాం. దేవుని పక్షములో ఎలాగూ నిలబడాలో నేర్చుకునే వారముగా ఉంటాం. ఆత్మీయముగా బలపరచడానికి కూడా గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంట? మన హృదయమును ఆయనకు అప్పగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం గమనించుదాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం చేయాలంట? దేవునికి పరిశుద్ధమును దేవుని అనుకూలముగా సజీవ యాగముగా మన యొక్క శరీరమును ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలి. ఈ యొక్క 2024వ సంవత్సరం ఈ యొక్క క్రిస్మస్ దినాన నిజముగా మన జీవితాలు నిజముగా దేవునికి అర్పించే వారముగా ఉండాలి. మేము ఎప్పుడో మరి యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు యొక్క అడుగు జాడలను బట్టి మనం నడుస్తున్నాం అని మనం అనుకోవచ్చు. కానీ నిజముగా క్రీస్తు రక్షణలో మనము కొనసాగుచున్నామా? యేసు క్రీస్తు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన మరి రక్షణ ఇవ్వడానికి బహుమానముగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు బహుమానముగా మన కొరకు పంపబడి ఉన్నాడు. నిజముగా మనమేం బహుమానం ఇస్తున్నాం? దేవునికి మనం ఏమి సమర్పిస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనము మన దేవునికి ఏమి సమర్పించుకుంటున్నాం? మన యొక్క జీవిత కాలం మట్టుకు మనం ఏ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము ఆలోచన చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమునకు రాయబడినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంట? లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 75వ వచనం మనం ఒకసారి గమనించుదాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా
మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. చాలా ఏం చేశాడంట గమనించండి. మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంట? రక్షణ కలుగజే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన పాపముల నుండి తప్పించి ఆయన మనం రక్షించాడు, రక్షిస్తా ఉన్నాడు. శత్రువుల నుండి, మనల్ని ఎవరైతే ద్వేషిస్తా ఉన్నారో వారి చేతి నుండి ఆయన మనం రక్షిస్తా ఉన్నాడు. ఆయన రక్షణ శృంగము, ఆయన విడిపించేటువంటి దేవుడు. కాబట్టి మన కొరకు బహుమానముగా ఇవ్వబడినటువంటి క్రీస్తు యేసు ప్రభు మనం విడిపించాడు. విడిపించినటువంటి రీతిగా దేవుని కొరకు మనము జీవించే వారముగా ఉండాలి. క్రీస్తులో పాలిభాగస్థులమై జీవించే వారముగా ఉండాలి. అందుకే జ్ఞానులు ఏం చేస్తారంట? కానుకలు. ఏం కానుకలు? సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, పొలం. చూడండి, అక్కడ గమనించినప్పుడు ఆయనకు సమర్పించింది బంగారు, రాజరికానికి గుర్తు. సాంబ్రాణి పరిశుద్ధతకు గుర్తు. తర్వాత బోలము విమోచన, విడిపించేవాడు, విడిపించడానికి. చూడండి, అక్కడ వారు ఆ విధంగా కానుకలు సమర్పించి దేవుణ్ణి గణపరిచారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి మనము ఏమి కానుకలు సమర్పించి ఆయన గణపరుస్తున్నాము అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఆయన కోరుకున్నది ఏమిటంటే, నీ హృదయము నాకిమ్ము. అనేకులు ఎవరు కూడా నశించిపోకుండా, ఎవరు కూడా ఆమె లోకంలో విడిచిపెట్టబడకుండా, ఎవరు కూడా నిత్యాగ్నికి లోబడకుండా నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో జన్మించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఏం పొందడానికంట మనకు అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు ప్రభును నిత్య జీవం పొందడానికి ఆయన మనకు అనుగ్రహించబడినాడు, బహుమానంగా ఇవ్వబడినాడు. బహుమానముగా ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నిజముగా ఆరాధించే వారముగా, నిజముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, నిజముగా ఆయనకు మొరపెట్టే వారముగా, నిజముగా నా జీవిత కాలము మట్టుకు నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు అని తీర్మానము కలిగి ఉన్నప్పుడు అట్టి గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈరోజు అనేకులు సంతోషము, సమాధానం లేక, నెమ్మది లేక, మరి అలాగే ఈ సమయాన్ని చూడలేక అనేకులు కూడా నశించిపోయారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు గొప్ప రక్షణ, గొప్ప ఆయుష్ను, గొప్ప ఆరోగ్యమును అనుగ్రహించున్నాడు. అనుగ్రహించినటువంటి రీతిగా దేవుని కొరకు మనము ఎల్లప్పుడూ జీవించే వారముగా ఉండాలి. దేవుని పక్షములో నిలవబడి నిజముగా ఈ క్రిస్మస్ దినములో, ఆయన యొక్క జన్మదినములో నేను నీ కొరకు జీవిస్తా ప్రభువా, నా హృదయము నీకు అప్పగిస్తున్నాను. ఎందుకోసమంటే యేసు ప్రభు జన్మించాడు, గొర్రెల కాపర్లు వచ్చారు, మరి ఇంత సంతోషము అనేటువంటిది కాదు.
ఆ సంతోషం ఏమిటంటే క్రీస్తులో మనము నిలిచి ఉండటము ఆ సంతోషం. క్రీస్తు కొరకు జీవించినప్పుడే మహా సంతోషం. అట్టి సంతోషములో పాలిభాగస్థులమైనటువంటి మనము దేవుని కొరకు జీవించే వారముగా, దేవుని పక్షములో నిలవబడేవారుగా, దేవునికి నమ్మకమైనటువంటి వారముగా మనము జీవించే వారముగా ఉంటే అది మహా సంతోషం. అందుకే ఇక్కడ ఆ 2వ అధ్యాయం మరి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చాలా ఏంటిదంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఎంత సంతోషం అంట! ఈరోజు చాలా మనం సంతోషంగా ఉన్నాం. మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మనం అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మరి జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి అలాంటి సంతోషం. ఆ సంతోషములో ఇప్పుడు కాదు కానీ మన జీవితకాలం మట్టు కూడా పాలిభాగస్థులమై ఉండాలి. మన జీవిత కాలం మట్టు కూడా దేవుని కొరకు జీవించే వారముగా ఉన్నప్పుడు అట్టి సంతోషము లోకములో లేదు. లోకములో ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు మరి మనల్ని దగ్గరికి తీసుకునేటువంటి వారు ఎవరు లేరు. మనల్ని ఎవరు కూడా మన బాధల నుండి తప్పించేవారు ఎవరు లేరు. మన బాధల నుండి తప్పించడానికి, శత్రు భయం నుండి తప్పించడానికి జీవిత కాలం అంతా కూడా నిర్భయులుగా ఉండడం కోసము యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనం రక్షించాడు. జాగ్రత్తగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించుదాం. 2వదిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించుదాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. యేసుక్రీస్తు ప్రభు ఆయన బహుమానముగా ఇవ్వబడి ఉన్నాడు. బహుమానముగా ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేస్తున్నాడా? స్వతంత్రులుగా చేస్తున్నాడు. స్వతంత్రులుగా అంటే మరలా సాతానుడు ఎక్కడ మనల్ని పీడించకుండా, సాతానుడు ఎక్కడ మనల్ని మరి ఇబ్బంది పెట్టకుండా ఆయన ఏం చేస్తున్నట్టే స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఆ స్వాతంత్రం ఏమిటంటే మనము యేసుక్రీస్తు ప్రభు వెలుగులో వెలిగించబడినము కాబట్టి ఆ స్వాతంత్రం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వెలుగులో నిలిచి ఉండలేదో వారికి స్వాతంత్రం లేదు. మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఏం చేసినా కూడా ప్రయోజనకరమైనది కాదు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకోసమంటే ఆయన ఏమంటున్నాడు? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలను దాస్యమును కాడి కిందికి, నీకు స్వాతంత్రం ఇచ్చా, నిన్ను రక్షించాను, పాపము నుండి రక్షించాను, విడుదల కలగ చేయబడినట్టు నీవు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడినటువంటి మనము దేవుని ప్రజలం. అక్కడ అన్నాడు కదా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. దేవుని ప్రజలమైనటువంటి మనము మరలా ఎక్కడికి వెళ్ళకూడదంట? మరలా వెనక్కి వెళ్ళకూడదు.
ఈ క్రిస్మస్ దినములో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆ మాట ఏమిటంటే, మరలా ఆ వెలిగించబడిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళితే ఏమవుతుందంటే మనము ప్రయోజకులుగా ఉండలేం. కాబట్టి అందుకే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 13వ వచనములు కూడా ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. 13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండడే. ఎందుకంట స్వతంత్రం వచ్చింది మనకు. ఇంకా స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నంట, మనకు మనంగా జీవించగలము అనేటువంటి ఒక దృఢ నిశ్చయత. అయితే ఇంకా అక్కడ ఏమంటున్నాడంటే, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులు. క్రీస్తులో ఉన్నటువంటిది ఏమిటంటే మొదటిగా ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే తన ప్రాణము పెట్టునంతగా ఆయన మానవుని పైన ప్రేమ చూపించాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి మోషేతో వారికి ఆహారం లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ దాస్యం అనేటువంటి కాడి కింద నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. దేవునికి మనం ప్రార్థన చేయాలి కదా, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా, దేవుని మనం ఆరాధించాలి కదా. ఆ ఆలోచన మర్చిపోయారు. ఆ మోషేను వాడు మనం తీసుకొచ్చిన ఆ మోషేను వాడు ఎక్కడున్నాడు, వాడిని రమ్మను. చూడు ఎంత మాట అంటే, ఎప్పుడైతే ఆ కాడి కింద నుండి ఐగుప్తు దేశముల వారు ఎన్ని బాధలు శ్రమల నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చినప్పుడు కూడా వారి హృదయము మారలేదు, వారి హృదయము దేవునికి అర్పించలేదు, వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మరలా మరి ఐగుప్తు దేశానికి వెళ్తే మనకు బాగుంటుంది అని ఆలోచన చేశారు. అందుకే ఇక్కడ నీవు ఆ స్వతంత్రుడిగా ఉన్నావు కాబట్టి ఆ స్వతంత్రత శరీర క్రియలకు హేతువు చేసుకునక ఒకరినొకరు ప్రేమ కలిగి వారై. కాబట్టి ఆ ప్రేమ ఏమిటంటే దేవుని యొక్క కల్వరి ప్రేమ. ఆ ప్రేమకు మనం బద్ధులమై జీవించే వారముగా ఉన్నప్పుడు క్రీస్తులో అభివృద్ధి చెందుతాం, క్రీస్తులో ఫలిస్తాం, క్రీస్తు కొరకు ఎలాగ జీవించాలో నేర్చుకుంటాం, ప్రార్థన జీవితం కలిగి ఉంటాం, వాక్యచారము చేసేటువంటి వారముగా ఉంటాం. అన్ని విషయములు కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి అక్కడ మనం గమనించినప్పుడు మరి ఒకరి యందొకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఆ ప్రేమను పంచడానికి, మనను స్వతంత్రులుగా నిలవబెట్టడానికి ఆయన బహుమానముగా ఇవ్వబడినాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. ఎవరి ఎదుటంట? బయట ఉన్నటువంటి వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపబడాలి. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు, ఆ వెలుగును మనం ధరించుకున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం, అభివృద్ధి పొందే వారంగా ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తును బహుమానంగా ఎందుకు ఇవ్వబడినాడంటే మన కోసము
ఆయన మరి పాపముల నుండి మనం రక్షించి నిత్య జీవానికి నడిపించడానికి ఆయన బహుమానంగా ఇవ్వబడినాడు. రెండవదిగా మనల్ని స్వతంత్రులుగా చేయడానికి, ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండడానికి, అలాగే మరి పాపం అనేటువంటి ఆ దాస్యము కిందకి వెళ్లకుండా మనల్ని నిలబెట్టడానికి ఆయన బహుమానం ఇవ్వబడినాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవునికి ఏమి బహుమానం ఇస్తున్నామో మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఇట్టి గొప్ప సమయాన్ని బట్టి ఈ సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా నా జీవితంలో దేవుడు ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు, గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించాడు. కాబట్టి నా హృదయములో నీ ఉండు ప్రభువా, నీ కొరకు నేను జీవించడానికి అట్టి కృపను మీరు దయచేశారు, ఇంకా మరెక్కువగా ఫలించడానికి సహాయం చేయమని ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభు దగ్గర మొరపెట్టి సాగిలపడి ఆయన్ను మొరపెట్టినప్పుడు దేవుడు మన గొప్ప ఆశీర్వాదంతో నింపి మనల్ని నడిపించును గాక. ఆమేన్. సవిచ్చినటువంటి దేవుళ్ళ కొందనాలు తెలియస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నా. మంచిది, చాలా సంతోషం. శ్రేష్టమైన వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులు దైవజనులు అయ్యగారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా.